రైతే రాజు రైతే భగవంతుడు. అలాంటి రైతుకు ఉపయోగపడే ఒక ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది. ఇది కేవలం జలాశయం మాత్రమే కాదు, తెలంగాణకు కొత్త ఆశగా నిలిచినటువంటి ప్రాజెక్టు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ టు సిద్దిపేట హైవేలో గౌరారం క్రాస్ రోడ్ నుండి కేవలం 15 నిమిషాలలో ఈ ప్రాజెక్టుకి మనం చేరుకోవచ్చు. అదే గౌరారం నుంచి వర్గల్ ఫేమస్ సరస్వతి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ వర్గల్ సరస్వతి టెంపుల్ దర్శనం చేసుకొని ఈ ప్రాజెక్టు కూడా మనం విజిటింగ్కి వెళ్ళొచ్చు. ఎంతో ఆహ్లాదకరమైన ప్రాజెక్ట్ ఇది. వీకెండ్ స్పెండ్ చేయడానికి కూడా ఈ ప్రాజెక్టు మనం చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు వెళ్ళే దారి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్కు పాములపర్తి ప్రాంతంలో 618 మీటర్ల పైకి నీటిని పంపి ఆ పంపుల ద్వారా రైతులకు నీరు పంపిణీ చేయబడుతుంది. అలాంటి అద్భుతమైన ప్రాజెక్టు. ఎలాంటి నది లేని ప్రాంతంలో నీరు పంపిణీ చేసి కట్టినటువంటి ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడాలని. దీని నిల్వ సామర్థ్యం 15 టీఎంసీలు, అంటే 15 కోట్ల మిలియన్ క్యూబిక్ పర్ నీరు. పూర్తి సామర్థ్యం సుమారుగా 2,85,000 ఎకరాలకి నీరు అందించడము ఈ ప్రాజెక్టు యొక్క సామర్థ్యం. దీని లక్ష్యం 2,85,000 ఎకరాలకు నీరు అందించబడుతుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో భాగం ఇది. మర్కుక్ పంపు హౌస్ ద్వారా 6 పంపులతో ఒక్కొక్కటి 27 మెగావాట్స్ పవర్తో నీరు పంపిణీ చేయబడుతుంది. ఎంత అద్భుతంగా నిర్మించడం జరిగింది అంటే చాలా అద్భుతమైన ప్రాజెక్టు, రైతుల కోసం మాత్రమే. అదేవిధంగా ఈ నీరు వ్యవసాయం కోసం మాత్రమే కాకుండా హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో మంచినీటి అవసరాలకు కూడా వినియోగించుకోవడానికి అనుకూలంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు చాలా మందికి చాలా విధాలుగా ఉపయోగపడడానికి నిర్మించారు. ఎలాంటి నది లేని ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. మనకు ఒక టూరిజం ప్లేస్ లాగా కూడా మనకి అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కొన్ని గ్రామాలు మునిగిపోయాయి. మర్కుక్కు, మామిడియాలు, బైరాన్పూర్ మొదలైనవి ముంపు గ్రామాలు. ఈ గ్రామాలు మునిగిపోయాయి. ఆ గ్రామాల ముంపు ప్రజలకి వసతులు కల్పించారు. అది కాకుండా ప్రాజెక్టు వల్ల చాలా ఉపయోగాలు రైతులకు, హైదరాబాద్ పట్టణ ప్రజల వాసులకు కూడా కలిగింది. మీరు ఈ ప్రాంతానికి వెళ్తే ఈ అద్భుత నిర్మాణాన్ని తప్పక చూడండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. వీకెండ్లో అక్కడ స్పెండ్ చేయవచ్చు. మంచి టూరిజం ప్లేస్గా దీన్ని నిర్మించడం జరిగింది. ప్రాజెక్టులు పంటలకు జీవం, ప్రజలకు భరోసా, భవిష్యత్తుకు బలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.